నమస్తే, నేను వెంకటేష్. తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కదంబం A6 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిరిసిల్లలో వైభవంగా గోదారంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం. పాల్గొన్న వందలాది మంది భక్తులు. గంభీరావుపేటలో ఘనంగా మాతృ దినోత్సవం. పాల్గొన్న మండల నాయకులు, అధికారులు. సిరిసిల్లలో ఆత్మహత్యకు పాల్పడ్డ నేత కార్మికుల కుటుంబాలను పరామర్శించిన పద్మశాలి సంఘం ప్రతినిధులు. 30,000 ఆర్థిక సహాయం అందజేత. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ శాలశ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ గోదారంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవంలో వధూవరులుగా శ్రీ రంగనాథుడు, శ్రీ గోదాదేవిలు భక్తజనులకు కనువిందు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా శ్రీశాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ గోదారంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. దేవాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో ఆలయ అర్చక బృందం వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. మహిళలు మంగళహారతులతో ఆలయానికి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయాన్నే దేవాలయానికి చేరుకొని స్వామివారి సేవలో నిమగ్నమయ్యారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాస్, అర్చక బృందం మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. సిరిసిల్లలో ఆత్మహత్యలు చేసుకున్న నేత కుటుంబాలకు ప్రభుత్వం 6 లక్షల పరిహారం అందించే దిశగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లు చొరవ చూపాలని పద్మశాలి ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ కమిటీ సభ్యులు అన్నారు. సిరిసిల్లలో నేత కార్మికుల ఆత్మహత్యలపై పద్మశాలి ప్రతినిధులు స్పందించారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ 6 చేనేత కుటుంబాలకు 5,000 చొప్పున 30,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సిరిసిల్లలో ఆత్మహత్యలను చూస్తే మనసు చెలించిపోతుందని, నేత కార్మికులు అనారోగ్యాలకు గురవుతూ బలవన్మరణాల పాలవుతున్నారన్నారు. ఆరోగ్య సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పరంగా వచ్చే బెనిఫిట్స్ ని వారికి అందజేయాలని, సిరిసిల్లలో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోకుండా ప్రభుత్వం చొరవ చూపాలని వారు కోరారు. అనంతరం మరమగ్గాల అనుబంధ పరిశ్రమలను పరిశీలించారు. వస్త్రాల తయారీని స్వయంగా చూసి వివరాలడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది సాయిని వెంకటేశం, పద్మశాలి న్యాయవాదుల అసోసియేషన్ అధ్యక్షుడు మనం విశ్వనాథం, ఇంజనీర్స్ ఫోరం ప్రెసిడెంట్ పుట్ట పాండురంగయ్య, అఖిల భారతీయ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కొక్కుల భాస్కర్, మానసిక వైద్య నిపుణులు పున్నం చందర్, వేముల మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. రూపాయలమ్మా ఏదో మీ మన పిల్ల లక్ష్మీనారాయణ ఇక్కడ సెంట్ థామస్ దగ్గర అది ఇబ్బందికి అది అవుతాం ఇంట్లో అక్కడ వెళ్ళిందా అప్పుడు ఉన్నదే పోయిండు, ఇప్పుడు లేదు భీమానికి అది లేదు సార్, క్లోజ్ అయింది బడ్జెట్ అయింది. సిరిసిల్లలో జరుగుతున్నటువంటి నేత కార్మికుల ఆత్మహత్యల స్పందించిన హైదరాబాద్లో ఉన్నటువంటి పద్మశాలి డాక్టర్స్ ఫోరం కానీ
పద్మశాలి లాయర్స్ ఫోరము, అదేవిధంగా పద్మశాలి ఇంజనీర్స్ ఫోరము ఆధ్వర్యంలో ఈరోజు సాయిని వెంకటేశం గారు, అదేవిధంగా పుట్ట పాండయ్య గారు, విశ్వనాథం గారి ఆధ్వర్యంలో సిరిసిల్లలో ఒక 6 కుటుంబాలను ఆత్మహత్య చేసుకున్న 6 నేత కుటుంబాలకు 5,000 చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి ఈరోజు సిరిసిల్లను ఇచ్చేసినాము. ముఖ్యంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, అదేవిధంగా సిరిసిల్ల శాసనసభ్యులు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఇవాళ రైతులకు సంబంధించి ఆత్మహత్య చేసుకున్న రైతులకు 6 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దాన్ని నేతా రంగానికి, చేనేత రంగానికి కూడా దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా చేనేత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు, ముఖ్యంగా సిరిసిల్ల లాంటి మరమగ్గాల రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఒక రాష్ట్ర ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆరోగ్య ఇన్సూరెన్స్ గత 2 సంవత్సరాల నుంచి అమలు కావటం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే నేత రంగానికి సంబంధించిన కార్మిక వర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా అమలు చేయాలనేది మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. చూసి మనసు చలించిపోయింది. వీళ్ళని ఈ పరిస్థితి నుంచి మార్చే కోణంలో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వాళ్ళు ఏ కారణాల వల్ల చేసుకున్న ఆత్మహత్యకు స్పందించి మాకు తోచిన సాయం ఇంజనీర్స్ విభాగం నుంచి నేను, పుట్ట పాండురంగయ్య, తర్వాత అడ్వకేట్స్ విభాగం నుంచి వనం విశ్వనాథం గారు, సాయిని వెంకటేశం గారు, తండ్రి యాదగిరి గారు హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళకి ఏదో శ్రేణులకు చన్నీళ్ళు తోడుగా కొద్దిగా మేము సాయం చేద్దామనే ఉద్దేశంతో వచ్చాము. కానీ ప్రభుత్వ పరంగా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ని వాళ్ళకి అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కేసీఆర్ గారు, సీఎం గారు, కేటీఆర్ గారు, మినిస్టర్ కమ్ ఎమ్మెల్యే గారికి మా విజ్ఞప్తి. ఆయన వాళ్ళకి చేరాల్సిన ఆర్థిక సహాయాలు అందజేసి పొద్దున జరగబోకుండా ఇట్లాంటి పరిస్థితులు రాకుండా వారిని కవర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గంభీరావుపేట మండల కేంద్రంలో సాధారణ కాన్పు తల్లి బిడ్డలకు సురక్షితమని ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మాతృదినోత్సవాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు పండ్లు, చాక్లెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్, టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజారాం, ఎంపీటీసీలు కమలాకర్ రెడ్డి, సావిత్రి, వైద్యులు సుప్రియ, శ్రీనివాస్, ఆశా వర్కర్లు మరియు ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ఉన్న సేవలు వినియోగించిన విధంగా వాళ్ళ సేవలు మనకు సరిపోకపోతే ఏదైనా ఒకసారి అడిగితే అమ్మాయి పెట్టినప్పుడు, ఒకసారి అడిగితే ఇంట్లో కాదన్నప్పుడు మళ్ళీ రెండోసారి అడిగి ఎట్లయితే మనం తీసుకుంటాం, అదేవిధంగా ఒకసారి వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పినప్పుడు, ఒకసారి మనం సరిగ్గా సూచనలు ఇవ్వనప్పుడు రెండోసారి అడిగిన అమ్మ భావించి, అమ్మలకి భావించి మీరు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప మనకు ఎప్పుడు కూడా మీ మధ్యలో అంటే ఆసుపత్రికి ఒక తల్లికి, ఆసుపత్రికి పేషెంట్ మధ్యలో ఎప్పుడు పరపుచ్చాలు ఉండకూడదు, అనుమానం ఉండకూడదు, కోపతాపాలు ఉండకూడదు. తర్వాత సేవ ఇచ్చేటువంటి ఈ యొక్క కేంద్రాన్ని సేవగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనం ఆరోగ్యంగా ఉండడానికి పూర్తి స్థాయిలో బాధ్యత వహిస్తున్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులకు మనకు సమానంగా బాధ్యత నిర్వర్తిస్తారు. కాబట్టి వాళ్ళని ఆదరించాలి, గౌరవించాలి, వాళ్ళు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా మనం ఆచరించాలి. కాబట్టి సుఖంగా, ఆరోగ్యంగా, మీరు ఆనందంగా, మీరు ఏ ఇబ్బంది లేకుండా మీరు ఉండాలనుకున్నప్పుడు మీరు కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించండి. మినిమం కొద్దిగా నడవండి, ఎక్కువ నడవండి. తర్వాత మీరు ఏ పరిస్థితులు అయినా సరే మధ్యాహ్నం వీలైతే నిద్రపోయే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఎంత వీలైతే ప్రశాంతంగా ఉండండి. ఈ టీవీలో అత్త కూడల యొక్క సీరియల్స్ బాగా చూడకండి. ఫైటింగ్లు బాగుందండి, విపరీతమైన సౌండ్ పెట్టి టీవీ చూడొద్దు. విపరీతమైన సౌండ్ పెట్టి టీవీ చూస్తే పిల్లలు ఉన్నటువంటి లోపల ఉన్న బాబు కూడా పెట్టుకుంటారు. తర్వాత మీ ఆలోచనలు ఎంత ప్రశాంతంగా ఉంటాయి, మీ ఆలోచనలు ఎంత ఆరోగ్యంగా ఉంటాయి. సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో ప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో మహిళలు, యువతులు పాల్గొన్నారు. సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో ప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో మొదటి బహుమతి సారిక, రెండవ బహుమతి చందన, మూడవ బహుమతి నందినీలు గెలుపొందారు. అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిరిసిల్ల జెడ్పీటీసీ సభ్యులు పూర్మాని మంజుల రామలింగారెడ్డి, ఎంపీపీ కమలాబాయిలకు ప్రగతి స్వచ్ఛంద సంస్థ సభ్యులు సన్మానం చేశారు.
మండల ఉండండి ఇక్కడ చూడండి. అట్లే రెండవ బహుమతి చందన గారు రెండవ బహుమతి. చూడమ్మా చందన గాజుల ఇక్కడ చూడమ్మా. మా ఆడబిడ్డలు సంక్రాంతి పండుగను ముగించుకొని మరి ముగ్గుల పూజల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా అక్క చెల్లెలకు అందరికీ పేరుపైన తెలంగాణ తెలుపుకుంటూ మరి ఈ సంక్రాంతి పండుగ అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మన మండలంలో ఉన్నటువంటి 34 గ్రామాల ఆడబిడ్డలందరికీ సంక్రాంతి వెలుగులు వెదజల్లాలని కోరుకుంటూ మరి ఈ టెక్స్టైల్ పార్క్ ఇంద్రమ్మ కాలనీ ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు సంక్రాంతి ముగ్గుల పోటీలో దీన్ని రాజ్యం వేస్తున్నటువంటి ప్రగతి సజ్జన సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన అధ్యక్షుడైనటువంటి వెంకన్న గారికి మరి గౌరవాధ్యక్షుడైనటువంటి ఇక్కడ ఈ గ్రామ సర్పంచ్ మరి వీళ్ళందరికీ ఉప సర్పంచ్ గారికి మరి వార్డు సభ్యులందరికీ మహిళా సంఘాలందరికీ పేరు పైన అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ సచివ సంస్థ సభ్యులందరికీ అందరికీ సంక్రాంతి మరి నూతన సంవత్సరం మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈ రోజు ఇక్కడికి మనం ఆహ్వానించినందుకు మరి టెక్స్టైల్ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి మరి గ్రామ శాఖ అధ్యక్షుడు వాళ్ళందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో ఈ టెక్స్టైల్ పార్క్ ఇంద్రమ్మ కాలనీ ఎందుకంటే మన ఇంట్లో ఆడబిడ్డ ఎంత ముఖ్యమో మరి టెక్స్టైల్ పార్క్ కూడా మా దీవెనలు మనకు ఇళ్ళగా ఉంటాయని కోరుకుంటూ మరి దీన్ని అభివృద్ధి పథకంలో నడిపించుకుంటూ మరి రానున్న రోజుల్లో కూడా దీనికి ఒక మాట కూడా ఇచ్చాము. ఎలక్షన్ అప్పుడు గ్రామ పంచాయతీ భవనం ఖచ్చితంగా మేము తీసుకొస్తామని చెప్పినాము. అదే ఉద్దేశంతో బస్వాపూరు మరి టెక్స్టైల్ పార్కు ఇంద్రగారు ఈ 3 గ్రామాలకు మంత్రి గారి ఆశీస్సులతోని మరి ప్రతి గ్రామానికి 13 లక్షల చొప్పున మరి తెలంగాణకు 40 లక్షల రూపాయలు రావడం కూడా జరిగింది. కాబట్టి మరి కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి మీకు ఎందుకంటే మీకు ఆల్రెడీ జాబ్ కూడా ఉన్నారు కాబట్టి సర్పంచ్ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. వెంటనే ప్రభుత్వ చూస్తూనే ఇంకా మరి మొన్న కూడా మీ ఎంపీడీసీ గారు ఆసాని మోహన్ మేపరెడ్డి గారు కూడా 15 లక్షల వర్క్ కూడా ఇవ్వడం జరిగింది గ్రామానికి. అవి కూడా 3 రోజులు కూడా వస్తున్నాయి. అవి కూడా కేటీఆర్ గారు ఆల్రెడీ పంపించేశారు. ఈ 3 రోజులు కూడా వస్తున్నాయి ఇంకా. కాబట్టి ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉన్నా పెన్షన్లు కానీ రేషన్ కార్డు కానీ ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఇక్కడ ఆఫీస్ కూడా విధానం ఆఫీస్ కూడా ఓపెన్ చేసినాం. జేపీసీ గారి ఆఫీస్ కూడా ఉన్నది. ఎంపీ గారు కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి మరి మీరు అందరూ వచ్చి ముఖ్యంగా వాట్సాప్లో కూడా చెప్పేది ఏంటంటే విధానాలు మన ఆఫీస్ ఉందమ్మా ఖచ్చితంగా 2 ఉప సర్పంచ్ గారు మీరు కూడా తీసుకొని వచ్చి మరి మీకు ఏ సమస్య ఉన్నా ముందుకు వచ్చి నేను ముందుంటానని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి ప్రగతి సంఘ సభ్యులకు ఉపయోగపూర్వక శుభాకాంక్షలు. ముఖ్య అతిథులుగా వచ్చిన నేను గ్రామ సర్పంచ్ గారికి గ్రామ సర్పంచ్ శ్రీమతి గారికి డిప్యూటీసీ పూర్వాణి మంజులా లింగారెడ్డి గారికి టీఆర్ఎస్ అధ్యక్షుడు అంకాల ప్రభు గారికి వార్డు సభ్యులు గ్రామ మహిళలు మన విలేకరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ ముగ్గుల పోటీ మారుమూలలో ఉన్న ఈ పిల్లలు ఇంత తెలివిగా ముగ్గులేసినట్టు చాలా సంతోషంగా ఉంది. ఈ పోటీలు ఇంకా మన ఇంద్రమ్మ కాలనీ ముందు ఇంకా పిల్లలు మన ఇప్పుడు రాజీవ్ నగర్లో ఇంద్రమ్మ కాలనీ కూడా చురుకుదనమైన పిల్లలు ఉన్నారు. అందరూ తెలివితో ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఏ పనులున్నా అడిగి మన కాపున చేసేందుకు చేస్తాం. కరెక్ట్ పనులు వేయించుకొని ముందు భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దుకోగలరని కోరుకుంటున్నాం. సిరిసిల్ల టెక్స్టైల్ పార్కులోని మరమగ్గాల శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందడానికి నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు మరమగ్గాల సేవా కేంద్రం సహాయ సంచాలకులు కె వెంకటరమణ తెలిపారు. సిరిసిల్లలో ఆధునిక మరమగ్గాలపై 6 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నామని, నెలకు 1000 రూపాయల చొప్పున ఉపకార వేతనం అందిస్తామన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు, అనుఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవటానికి అర్హులని, నిర్ణీత ధృవీకరణ పత్రాలతో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉందని, దరఖాస్తు పత్రాలు సిరిసిల్ల టెక్స్టైల్ పార్కులోని కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయన్నారు. సిరిసిల్లలో వైభవంగా గోదారంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం. పాల్గొన్న వందలాది మంది భక్తులు. గంభీరావుపేటలో ఘనంగా
ఘనంగా మాతృదినోత్సవం పాల్గొన్న మండల నాయకులు అధికారులు. సిరిసిల్లలో ఆత్మహత్యకు పాల్పడ్డ నేత కార్మికుల కుటుంబాలను పరామర్శించిన పద్మశాలి సంఘం ప్రతినిధులు. 30,000 ఆర్థిక సహాయం అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.